హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజనాగండి. ఈరోజు మనము బిసిబేళే బాత్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికని చూడండి, నేను తోక మిరియం తీసుకున్నాను. ఈ మిరియాలకి ఇలా సన్నగా తోకలాగా ఉంటుందండి. ఇది రాతి పువ్వు, మళ్ళీ చెక్క అండి, లవంగాలు, ఇవి 4 కూడా దీనికి. అందులో రాతి పువ్వు, తోక మిరియము అవి చాలా కమ్మదనం ఇస్తుందండి బిసిబేళే బాత్కు. అందుకని నేను ఎప్పుడు కూడా ఇది వేస్తాను. స్టవ్ పైన బాణాలు ఉంచి కొద్దిగా నూనె వేసారు చూడండి. ఇప్పుడు ఇందులోకి దీన్ని వేసుకుని మనము వేయించుకోవాలి. మనకు ఈ లవంగాలు అవి లావ్ అవుతాయండి. అప్పుడు మనకు ఇవి అయిపోయినట్టు, మసాలా వేగినట్టు లెక్క. ఇందులోకి మనం ఇప్పుడు అన్నీను వేరే మసాలాలు ఏమేమి వేసుకోవాలో అవన్నీను వేసేసుకుందాము. వీటిని కూడా వేయించుకుందామండి. మినప్పప్పు, శనగపప్పు 2 స్పూన్లు తీసుకున్నాను. ఒక 10-12 ఎండుమిర్చి, తర్వాత అర్ధ స్పూన్ అంత మెంతులు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలండి. ఇవన్నీ కూడా దీంతో పాటే వేయించేసుకుందాము. మనం తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఇలా ఓటుగానే వేయించుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీ అంటే మనం సపరేట్ వేయించుకోవాల్సి వస్తుంది. ఇది అప్పుడు అంటే సిమ్లోనే వేయించుకోవాలండి. మనము ఎక్కువ మంట పెట్టేసామంటే మనకి ఇవన్నీ కూడా మాడిపోయే ప్రమాదం ఉంటుంది కదా. అందుకని చిన్నగా మనము సిమ్లో పెట్టుకుని వేయించుకుందాము. చూడండి, మిరపకాయలు అన్నీ వేగుతున్నాయి అంటే అది మనకు ఒక సింబల్ అండి. అప్పుడు లావ్ అవుతుందండి మిరపకాయలు. సో ఇలా మనకు వేగుతూ ఉంది, పెద్దగా వేగిపోయింది. ఇప్పుడు ఇది చూడండి, ఇది పెద్దగా అయిపోతూ ఉంది, కలర్ మారుతూ ఉంది, మీకు తెలుస్తుంది కదా. ఈ మిరపకాయలు కూడా చూడండి, ఇవి లావ్ అవుతున్నాయండి. అంటే ఇది వేగిపోయింది. సౌండ్ కూడా వస్తుందండి మనం వేయించేటప్పుడు. అంటే బాగా వేగితే సౌండ్ వస్తుంది. అప్పుడు మనకు అది కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి మిక్సీ చేసుకోవడానికి బాగుంటుందండి. ఇప్పుడు దీని అంతా కూడా మనము మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి. చూడండి, అన్నీ వేసాను. దాంతోపాటు పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నా. మీరు ఎండు కొబ్బరి కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి దీన్ని మిక్సీ చేసేసుకుందామండి. ఇప్పుడు బిసిబేళే బాత్ మనము కుక్కర్లో చేసుకుంటున్నాము. అందుకని నేను తరకారీ తరుక్కున్నాను చూడండి. క్యారెట్, బీన్స్, ఆలు అన్నీ బాగా కడిగి తరిగి ఇప్పుడు కుక్కర్లోకి వేస్తున్నాను. బియ్యము 1 కప్పు తీసుకున్నానండి నేను. చూడండి, ఈ కప్పుతో 1 కప్పు అవుతుంది అది. ఇప్పుడు దీంట్లో సగం కప్పు అంతా మనము కందిపప్పు తీసుకుందామండి. వీటిని రెండింటిని కూడా బాగా నీళ్లు వేసి 2-3 సార్లు మనము కడుక్కోవాలి. కడుక్కునింది అయినాక ఇదే కుక్కర్లోకి మనము దీన్ని వేసేద్దామండి. ఇవి 2 కడుక్కున్న దాన్ని కలిపేసుకుందాము. కలుపుకొని తర్వాత మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ మసాలా అంతా కూడా ఇందులోకి వేసేసి మనము కలుపుకుందామండి. క్లీన్గా మసాలా అంతా వేసేసుకున్నాక మనము అందులోకి అంటే జార్లోకి నీళ్లు వేసి మరీ కడిగి వేసుకుందామండి కొద్దిగా. ఇప్పుడు మనం ఈ బియ్యానికి మనము 1 బియ్యం తీసుకున్నామంటే 4 నీళ్లు వేసుకోవాలండి. అంటే ఇప్పుడు నేను దీంట్లోకే కొలిచి వేసుకుంటున్నాను. ఇక్కడ 3 వేసి మరీ పాత్రలోకే 1 వేస్తున్నా అండి. అంటే మనం పప్పు సగం కప్పు తీసుకున్నాము, బియ్యము 1 కప్పు తీసుకున్నాం కదండి. అందుకని మనం ఇలా నీళ్ళు 4 కప్పులు అండి, 5 కప్పులైనా వేసుకోవచ్చండి. మీరు నీళ్లు బాగా వేసుకుంటే కొంచెము నీళ్ళగా ఉంటేనే బాగుంటుందండి బిసిబేళే బాతు. ఇప్పుడు దీనికని నేను పోపు వేసుకుంటున్నాను. నూనె ఉంచినాను, అందులోకి ఆవాలు వేసాను చూడండి, కరివేపాకు, ఎండు మిరపకాయలండి, అవి కూడా వేసి అందులో వాడ్చుకుందాం మనము. ఇందులోకి నేను పల్లీలు కూడా వేసేసాయండి. ఇది వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇది దోరగా వేగుతుండగానే మనము ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువ కొంచెం వేసుకుంటే బాగుంటుందండి కమ్మగా మనకు, కాబట్టి ఇంగువ వేసుకోవాలి ఇందులోకి. లేకపోతే కూడా స్కిప్ చేయొచ్చండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. నేను ఇంగువ వేస్తున్నాను చూడండి, ఇంగువ వేసాను నేను. ఇప్పుడు ఇందులోకి ఇది వేయించుకున్న తర్వాత మనము తరుక్కున్న ఉల్లిగడ్డ ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కున్న దాన్ని వేసేద్దామండి. దీన్ని కూడా వేస్తే ఇది అంటే బిసిబేళే బాతుకు కమ్మదనం వస్తుందండి. కొంతమంది ఉల్లిగడ్డ వేయరు, వేసినా బాగుంటుంది. సో నేను వేస్తున్నా అండి. ఇలా దీన్ని బాగా వేయించుకుందాము. ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసుకుందామండి. పసుపు కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు. ఇవన్నీ వేసి మనం ఇలా బాగా కలుపుకుందామండి. ఈ ఉల్లిగడ్డలంతా విడివిడిగా వచ్చేసేయాలండి. అంటే ఇవి తరుక్కున్నాం కదండి, అది ఇలా
విడివిడిగా వచ్చిందంటే బాగా వేగింటుందండి. ఎక్కువ ఎర్ర కాకూడదు, అలాగని పచ్చి పచ్చిగా కూడా ఉండకూడదండి. అప్పుడు మనకు బిసిబేళేబాత్లో చాలా రుచికరంగా ఉంటుంది. ఇది వేగిందండి. ఇప్పుడు మనము ఈ కుక్కర్లోకే దాన్ని కూడా వేసేసి కలుపుకుందాము. నెయ్యి కూడా వేసుకోవచ్చండి మనము, మన ఆప్షన్ అండి. అంటే బిసిబేళేబాత్ అంటే నెయ్యి వేస్తే బాగుంటుంది ఫ్లేవరు. ఇలా ఒక్కసారి బాగా కలిపేద్దామండి. చూడండి ఎంత కమ్మగా వాసన వస్తూ ఉందండి. మసాలా అంతా వేసాం కదా. ఇప్పుడు దీనికి మూత పెట్టి విజిల్ కూడా పెట్టేద్దామండి. విజిల్ పెట్టేసి 2 విజిల్కు మనము దీన్ని ఉడికించుకుందాము. ఇందాక నేను మీకు చెప్పా కదండి, 2 విజిల్ రాగానే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనము. తర్వాత ప్రెషర్ అంతా పోయినాక తీద్దామండి. ఇప్పుడు చూడండి ప్రెషర్ పోయింది, నేను తీస్తున్నాను. ఇప్పుడు మూత తీసేసేయండి నేను. చూడండి చూస్తుంటేనే ఎంత బాగుంది అనిపిస్తుందండి. చాలా కమ్మటి వాసన వస్తూ ఉంది. దీన్ని ఇలా బాగా కలిపేసుకుందాము. ఈజీగా కుక్కర్లో చేసేసుకోవచ్చండి మనము. మీకు కావాలంటే ఇంకా నీళ్ళకి కావాలంటే కొంచెం పెద్ద కుక్కర్ పెట్టుకున్నారంటే ఇంకా నీళ్ళగా చేసుకోవచ్చు. మాకు ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలాంటి వాళ్ళైనా బ్యాచులర్స్ కూడా చేసుకొని తినొచ్చండి. చూడండి ఎంత బాగా తెలుస్తూ ఉంది కదా. దీన్ని ఇప్పుడు మనము ప్లేట్లోకి వేసేసుకుందామండి. బాగా కలిపేసుకుని ప్లేట్లోకి వేసుకుని దాంతోపాటు మనము మిక్స్చర్ వేసుకొని తిన్నామంటే అబ్బా ఇంకా ఎంత రుచిగా ఉంటుందోనండి. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. చూడండి చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదండి. చాలా కమ్మగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.